ఇక్కడ కొత్త నోట్ల కోసం కళ్ళు కాయలు కాస్తుంటే అక్కడ బాత్రూంలోకి ఎలా వెళ్తున్నాయి? ఇక్కడ గ్రాము కోసం బోరు బోరుమంటుంటే అక్కడ కిలోల కొద్దీ బంగారం ఎలా పోగవుతోంది? ఒక్క నోటు చూడటానికి 100 పాట్లు పడుతుంటే లక్షలకు లక్షలు ఎలా పట్టుబడుతున్నాయి? మనల్ని చూస్తేనే మొహం చాటేసే కొత్త నోటు నల్లబాబులకు ఎలా దొరుకుతోంది? ఏమిటి నోటుకీయ పరిణామాలు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. నోట్ల రద్దు ఎందుకు చేసినట్టు? నల్లధనాన్ని అరికట్టడానికి. మరి ఇప్పుడేం జరుగుతోంది? నల్లధనం యథేచ్ఛగా ప్రవహిస్తోంది. మీ దారి మీదైతే మా దారి మాదన్నట్టు చెలరేగిపోతోంది. మన బాత్రూముల్లో నీళ్లే సరిగా రావు, కానీ నల్లబాబుల బాత్రూముల్లో నీళ్లేం కర్మ, ధన ప్రవాహం, కనకవర్షమే కురుస్తోంది. ఇదిగో ఇది చూసారా? ఇది చూడటానికి పాష్ బాత్రూంలా కనిపిస్తోందా? బడాబాబులు బాత్రూములంతా చెయ్యవో బడుగుల పూరే గుడిసెలని ఫీల్ అవుతున్నారా? ఇది అంతకన్నా మించిన బాత్రూం. ఈ బాత్రూం గోడలను తరచి చూస్తే ఇదిగో ఇక్కడో చిన్న ఖజానా పెట్టే తలుపే కనిపిస్తుంది. దీన్ని తీసి లోపలికి చూస్తే గుండె జారిపోయిందా? జారే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గంటల తరబడి నిలబడటమే కాదు, ఏకంగా కొందరి ప్రాణాలు కూడా పోతుంటే వీళ్ల బాత్రూముల్లోకి ఇంత డబ్బెలా వచ్చి చేరింది అన్న అనుమానం వస్తుంది. తర్వాత అది తీవ్ర ఆవేదనగా మారుతుంది. ఇది కర్ణాటకలోని ఒక హవాలా వ్యాపారి ఇంటి బాత్రూం. అన్నీ కొత్తవే. మొత్తం 5,70,00,000. అంతేనా? ఈ డబ్బుతో పాటు 28 కిలోల బంగారు బిస్కెట్లు కూడా దొరికాయి. వీటితో పాటు 90 లక్షల పాత డబ్బు కూడా పట్టుబడింది. బంగారంతో కలుపుకుని ఈ మొత్తం విలువ ఎంత లేదన్నా 15 కోట్లకు పైమాటే. అంతలా కోట్ల రూపాయల సంపాదన పోగేస్తున్నారు నల్లబాబులు. జనమిక్కడ ఒక్క నోటు చూస్తే చాలురా భగవంతుడా అని బాధపడుతుంటే వీళ్లకిన్నేసి నోట్ల కట్టెలెలా దొరికాయి అని గుండెలు బాదుకోవాల్సిందే ఎవరైనా. అంతగా పేరుకుపోతున్నాయి ఇక్కడ కొత్త నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారు నిల్వలు. కొత్త నోట్ల డంపు బాత్రూంలో దొరకడానికన్నా ముందు శేఖర్ రెడ్డి రూముల్లో దొరికిన డబ్బు బంగారం చూసి బావురుమన్నారు చాలా మంది. బీర్వాల నిండా కాదు, రూముల నిండా డబ్బులు. 1 కాదు, 2 కాదు, లక్షల సంఖ్యలో కరెన్సీ కట్టలు, కొత్త నోట్లతో పాటు పాత నోట్ల కట్టలు కూడా. పైగా ఆ పక్కనే మెరుస్తున్న బంగారు కడ్డీలు. ఇవన్నీ తమిళనాడు కాంట్రాక్టర్ టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసంలోనివి. శేఖర్ రెడ్డి ఇళ్లు, ఆయన అనుచరుల నివాసాలు, గెస్ట్ హౌసులు, ఆఫీసుల్లో 2 రోజుల పాటు తనిఖీలు జరిపిన ఐటీ అధికారులకు మొత్తం 107 కోట్ల డబ్బు, 127 కిలోల బంగారం దొరికాయి. తవ్వే కొద్దీ శేఖర్ రెడ్డి ఇంట్లో నగదు నిల్వలు బయటపడుతూ వచ్చాయి. మొదట 90 కోట్ల రూపాయలు పట్టుబడగా తర్వాత మరో 17 కోట్ల రూపాయలు దొరికాయి. దొరికిన 127 కిలోల బంగారంతో 70 కిలోలు కడ్డీలు రూపంలో ఉన్నాయి. పట్టుబడ్డ డబ్బుల్లో 70 కోట్ల రూపాయలు, 2,000 రూపాయల కొత్త నోట్లు కనిపించడంతో అధికారుల దిమ్మ తిరిగింది. అంతేనా? వీటికి బ్యాంకు స్లిప్పులేవీ కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే శేఖర్ రెడ్డి బృందం ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డట్టు తెలుస్తోంది. అంత పగడ్బందీగా చేరాల్సిన చోటకు చేరిపోతున్నాయి ఈ నోట్లు. ఒక్క శేఖర్ రెడ్డి ఇంట్లో 2 రోజుల పాటు చేసిన సోదాల్లో పట్టుబడ్డ డబ్బు, బంగారం మొత్తం లెక్కిస్తే సుమారు 142 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. వీటిలో బంగారం విలువ 40 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సామాన్యుల దగ్గర ఇంటి మొత్తానికి కలిపి కిలో ఉంటే అపరాధమని ప్రభుత్వం గగ్గోలు పెడుతుంటే మరి ఈ నల్లధన శేఖర్ రెడ్డి లాంటి వాళ్ల మాటేంటి? అసలు పట్టుకోవాల్సింది ఎవరిని, తాట తీయాల్సింది ఎవరికి అన్నది సామాన్యుడి ఆవేదనగా తెలుస్తోంది. అయినా పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేసినట్టు? నల్లధనాన్ని అరికట్టడానికే కదా. పెద్ద నోట్ల వల్లే అవినీతి భారీగా పెరిగిపోతుందని భావిస్తుంటే ఇవే పెద్ద నోట్లు ఇదిగో ఇలా అక్రమ మార్గాల్లో తరలిపోతున్నాయే. దీనంతటికీ కారకులెవరు? వీళ్ళెప్పుడు పట్టుబడతారు?
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక అవస్థలు పడుతున్నారు ఒక్కొక్కరు. నోట్ల రద్దు తర్వాత పట్టుబడ్డ బంగారం డబ్బు కేసులోనే శేఖర్ రెడ్డి కేసు అతిపెద్ద కేసుగా భావిస్తోంది ఐటీ శాఖ. దీంతో ఈ కేసును సిబిఐకి సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ఇంతకన్నా ముందు గాలి జనార్దన్ రెడ్డి 100 కోట్ల రూపాయల నోట్లు మార్పిడి కేసు కూడా జనం షాక్ అయ్యేలా చేసింది. 100 కోట్ల బ్లాక్ మనీ వైట్ గా మార్చాడని, రమేష్ గౌడ అనే డ్రైవర్ తన సూసైడ్ నోట్లో రాశాడని తెలిసి అందరిలోనూ ఆందోళన. అది కూడా 20% కమిషన్ కి ఈ నోట్ల మార్పిడి జరిగిందని తెలియగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్లు సామాన్యుణ్ణి ఇరకాట పెడతాయే కానీ ఇలాంటి వాళ్లను కాదనే ఆవేదన వ్యక్తమవుతోంది. గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు పెళ్లి కోసమే 100 కోట్ల పాత నోట్లను మార్చాడని తెలిసింది. అదే సమయంలో ఎందరో సామాన్యులు తమ ఇళ్లల్లో పెళ్లి కార్యక్రమాలను పెట్టుకున్న వాళ్లు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇక్కడ పెళ్లి కార్డు చూపిస్తే 2.5 లక్షలు ఇస్తామన్న బ్యాంకులు కనీసం 25,000 కూడా విధించలేదు. మరి గాలి జనార్దన్ రెడ్డికి ఇంత మొత్తంలో ఈ కొత్త నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని లక్షల రూపాయలు కమిషన్లు చేతులు మారుంటాయి? వీళ్లందరికీ ఇంత మొత్తంలో కొత్త డబ్బు ఎలా అందుతోంది? మనం చేసుకున్న పాపమేంటి? వీళ్లకు మాత్రం కొత్త కరెన్సీ ఎలా దొరుకుతోంది అన్నది జనాన్ని పట్టి పీడిస్తున్న ప్రశ్న. బ్యాంక్ అధికారులు ఎంత సహకరిస్తే ఈ మొత్తం పోగవుతుంది? డిజిటల్ మనీ అంటే ఇదేనా అన్నది ప్రతి ఒక్కరి క్వశ్చన్ గా తెలుస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? కొత్త నోట్ల దొంగలు. ఎటు చూసినా ఇలాంటి వార్తలే. ఓ 3-4 ముఠాలుగా ఏర్పడటం, ఓ బ్యాంకు అధికారితో సంబంధం పెట్టుకోవటం, లక్షలాది రూపాయల డబ్బు తరలించి కమిషన్ కొట్టేయటం. ఇప్పుడిదే లేటెస్ట్ ఈజీ మనీ బిజినెస్. ఇన్నాళ్లు క్రికెట్ బెట్టింగులకు, ఇతరత్రా జూదాలకు అలవాటు పడ్డ వారికి ఇప్పుడు ఇదే కల్పతరువు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో యాక్సిస్ బ్యాంకులో భారీ కుంభకోణం. 44 నకిలీ ఖాతాలను సృష్టించి 100 కోట్ల పాత నోట్ల డిపాజిట్. ముంబైలో 85 లక్షలు, సూరత్లో 76 లక్షల కొత్త నోట్లు. ఇప్పుడివే ప్రధాన వార్తలు. ఇదిగో ఈమెను చూశారా? అదేంటి మొహానిక ముసిగేంటి? కొంపదీసి బ్రోతల్ కేసులో పట్టుబడిందా అన్న అనుమానం వచ్చిందా? కాదు కాదు, ఈమె పట్టుబడింది అందుకు కాదు, కొత్త నోట్లను భారీ సంఖ్యలో తరలిస్తున్నందుకు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో 82.21 లక్షలు కలుపుకుని, జయశంకర్ భూపాలపల్లిలో 19.62 లక్షలు, రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఇన్ని లక్షలు, సైదాబాదులో అన్ని లక్షలని గంటకో వార్త. సామాన్యులకు ఒక నోటు దొరకటమే గగనమవుతుంటే కమిషన్ ఏజెంట్లకు మాత్రం లక్షలాది రూపాయలు చేతికొస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా కొత్తూరులో కరెన్సీ కమిషన్ ఏజెంట్లు పోలీసులకు చిక్కడంతో అంతా అవాక్కయ్యారు. చూశారుగా కరెన్సీ కట్టలు. వీళ్ళెంత అమాయకత్వం నటిస్తారంటే జనానికి ఇప్పుడేం కావాలో అది సప్లై చేయటం తప్ప తాము చేసిన నేరమేం లేదని అంటారు. ఆ మాటకొస్తే తాము అసలు కమిషన్ తీసుకున్నదే లేదని, ఇదంతా సమాజ సేవని చెప్పుకొస్తారు. కావాలంటే మీరే వినండి. ఇప్పుడిదో కొత్త బిజినెస్. కొత్త నోట్ల మాఫియా పుట్టుకొచ్చేస్తోంది. ఇప్పటి వరకు నిషేధిత వస్తువులు అడ్డదారుల్లో అమ్మడం చూసిన ఈ సమాజం కొత్తగా డబ్బును కూడా వక్ర మార్గాల్లో అమ్మకాలు సాగించడం చూస్తుంటే మతిపోవడం అందరి వంతవుతోంది. జస్ట్ బ్యాంక్ అధికారులతో చిన్న పరిచయం ఉంటే చాలు, ఒక జీవితాన్ని మార్చేయడానికన్న నిర్ణయానికి వచ్చేసింది మాఫియా. మనోడేలే అని తెలిస్తే చాలు అధికారులు సైతం ఇలాంటి వాళ్లను నమ్మి ఇంత మొత్తం డబ్బు బయటకు వదిలి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఇండికా కారులో 80 లక్షలకు పైగా కొత్త క్యాష్ తరలిస్తున్నారని తెలిసి తనిఖీ చేసింది పోలీసు శాఖ. వీళ్లను ఫాలో అయ్యి బ్యాగులను తనిఖీ చేయగా తేలిందేంటంటే సమాచారం ప్రకారం వీళ్ల దగ్గర 82 లక్షలు దొరికాయి. వీటిలో 71 లక్షల రూపాయలు కొత్త కరెన్సీ. దీంతో ఈ ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వినాయక స్టీల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 3 వ్యక్తులు ఒక కారులో వచ్చారు. కారు ఆపడంతోనే ఒక వ్యక్తి దిగి పారిపోయాడు. 2 వ్యక్తులు పట్టుబడ్డారు. వారి దగ్గర తనిఖీ చేయగా 82,21,000 రూపాయల నగదు దొరికింది. అందులో 2,000 రూపాయల నోట్లు 71,10,000 ఉన్నాయి. ఇట్టి 2 వ్యక్తుల పేర్లు శివారెడ్డి, చంద్రారెడ్డి.
వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. వీరి రియల్ ఎస్టేట్ భాగస్తులైన ఇంకో 5-6 మందితో కలిసి 2 నెలల క్రితం కేశంపేట మండలంలోని ఇప్పలపల్లిలో ఒక పొలం కొన్నారు. దానికి 1 కోటి పైచీలకు ఒప్పందం అయితే దాంట్లో 35 లక్షలు ఇచ్చి మిగతా అమౌంట్ ఇస్తున్న సమయంలోనే నోట్ల రద్దు ప్రకటించడంతో, ప్రధాని గారు ప్రకటించిన నోట్ల రద్దు మేరకు మేము పాత నోట్లు తీసుకోమని రైతులు చెప్పడంతో వీరు వారి దగ్గర ఉన్న క్యాష్ను వారి ఫ్రెండ్స్ ఇతరుల సహాయంతో 2,000 నోట్లను మార్చుకున్నారు. మరి ఈ డబ్బు ఎక్కడిదంటే అందుకు బోలెడన్ని కరెన్సిబుల్ స్టోరీస్ చెప్పడం మొదలు పెట్టారు పట్టుబట్ట నిందితులు. సార్, మేము 2 నెలల క్రితము ఇప్పలపల్లి గ్రామంలో 16 ఎకరాల 10 గుంటలు ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకున్నాం సార్. 2 నెలల క్రితం చేసుకుంటే వాళ్ళకి అప్పుడు పాత అమౌంట్ ఇచ్చినాము, 35 లక్షలు ఇచ్చినాము. 35 ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ టైం దగ్గర వచ్చినాక మేము ఇదే అమౌంట్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు రిజిస్ట్రేషన్ చేయము, మేము పాత అమౌంట్ ఇస్తే రిజిస్ట్రేషన్ చేయము, మాకు కొత్త అమౌంట్ కావాలంటే 2-3 రోజుల తర్వాత మాట్లాడదామని చెప్పి మాట్లాడితే పెద్ద మనుషుల్లో ఉన్న 4 పెద్ద మనుషులు ఏమన్నారంటే 10 ఎక్కువ తక్కువ ఎంతనో 50,000-20,000 తక్కువ ఇచ్చేసి ఎక్కడ కాడ పాత నోట్లు కాకుండా కొత్త నోట్లు ఇచ్చేసి అని చెప్తే దానికి ఆ రైతులు అందరూ ఒప్పుకున్నందుకు మేము మా 5 మంది సిండికేట్ సార్ మాది. ఆ సిండికేట్ మేము అందరం మాట్లాడుకొని సరే మరి ఇంకా ఎట్లయినా మనకి ఇచ్చిన అమౌంట్ మనకి తిరిగి ఇవ్వమంటే వాళ్ళు 35 లక్షలు ఇవ్వమంటున్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటారు, ఎప్పుడైనా పోతే అప్పుడు ఇస్తామంటున్నారు. కాబట్టి మాకు ఆ 35 లక్షలు పోతే అయిన భయంతో ఏం చేసినామంటే ఉన్న అమౌంట్ ఈ వైట్ రకంగా మార్చినాం సార్. అంతే ఇక్కడికి వచ్చినాక నితికి ఒక 10 లక్షలు ఇద్దాం, అంత అమౌంట్ పెట్టుకుంటే బాగుండదు అని చెప్పి మేము అందరం అనుకున్నాం సార్. ఇంకా అమౌంట్ ఇంట్లో ఉంటే బాగుండదు, రైతులకు ఇచ్చేసి ఒక పేపర్ రాసుకుందాం అంటే మా పర్సన్ అక్కడ రంగయ్య గారు హైదరాబాద్కి వెళ్ళి షాద్నగర్ వస్తుంది, ఇట్లా రండి మేము ఇట్లా వెళ్ళిపోదాము అని చెప్తే మేము ఈ విషయం సార్ వాళ్ళు తనిఖీలో మేము బయటపడ్డాము సార్. పట్టుబట్ట డబ్బును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందించారు. ఈడీ విభాగానికి సమాచారం ఇచ్చారు పోలీసులు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. మరి ఇందులో బ్యాంక్ అధికారుల ప్రమేయం ఏవైనా ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. బ్యాంక్ అధికారులు చేయలేకుండా ఇంత మొత్తం డబ్బు బయటకొచ్చే అవకాశం ఉందా? అందుకే ఈ దిశగా విచారణ సాగిస్తున్నారు. తాజాగా సైదాబాద్ పోలీసులు 3 నుంచి కొత్త కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేంటో మీరే చూడండి. 3 వ్యక్తులు ఈ క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, అంటే న్యూ క్యాష్ ఇచ్చేసి ఓల్డ్ క్యాష్ను తీసుకోవడానికి, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కమిషన్ బేసిస్లో తీసుకొస్తున్నారని ఇన్ఫర్మేషన్ మేరకు మేము వినయ్ నగర్ కాలనీలో ఈ పర్సన్స్ అక్కడ వెయిట్ చేస్తాను. ఈ పర్సన్స్ 3 వ్యక్తులు వచ్చారు. అందులో ఈ వాసుగౌడ్, బింగి వాసుగౌడ్ అని చెప్పేసి తను ఉప్పల్ భరత్ నగర్కి చెందినటువంటి వ్యక్తి. ఇంకా వెంకటేష్, ఈయన మన సూర్యాపేటకు చెందినటువంటి వ్యక్తి. ఇంకో అతను మోహన్ అని చెప్పి ఈయన మన ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ దగ్గర ఉంటారు. 3 కలిసి ఒక బ్యాగ్లో మన ఆర్ఎస్ బ్రదర్స్కు చెందినటువంటి బ్యాగ్లో 2000 నోట్స్, ఒక 23,32,000 నోట్స్, తర్వాత ఒక 6,44,000 100 నోట్స్, మొత్తం 29,76,000 రూపీస్ తీసుకొని ఎక్స్చేంజ్ చేయడానికని వస్తున్నారు. ఇప్పుడు ఇదేగా లేటెస్ట్ బిజినెస్. ఈజీ మనీ గాళ్లకు దొడ్డిదారి. కొత్త కరెన్సీ భారీగా అవసరమైన వాళ్లను గుర్తించి బ్యాంక్ అధికారులను పట్టుకోవడం, లక్షలాది రూపాయల డబ్బు తరలించడం, కావలసినంత కమిషన్. దేశవ్యాప్తంగా ఇదే తంతు. ఇప్పట్లో ఈ దందా ఆగేలా కనిపించడం లేదు. దేశంలో పుట్టగొడుగుల్లా క్యాష్ ఎక్స్చేంజ్ ముఠాలు పుట్టుకొస్తున్నాయి. గుజరాత్లో ఓ నగదు మార్పిడి ముఠాను అరెస్టు చేస్తే కొత్త 2,000 నోట్లు 76 లక్షల రూపాయలు దొరికాయి. రాజస్థాన్లో 3 నుంచి 90 లక్షల రూపాయలు రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి జైపూర్కు ఓ 25 ఏళ్లు కూడా నిండని యువకుడు 88 లక్షలు బస్సులో తరలిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. దీంతో పోలీసులకు కొత్త రకం కేసులను నమోదు చేయాల్సి వస్తోంది. ఎన్నాళ్లు గంజాయి, డ్రగ్స్, నకిలీ నోట్ల ముఠాలు పట్టుబడేవి. ఇప్పుడు కొత్త నోట్ల ముఠాలు రంగంలోకి దిగడంతో వీళ్ళెక్కడి నుంచి ఎలా కరెన్సీ కట్టలు తరలిస్తున్నారో ఒళ్లంతా కళ్లు చేసుకుని నిఘా పెట్టాల్సి వస్తోంది. నోట్ల రద్దు ప్రకటన వెలువడ్డ తర్వాత ఈ కష్టాలు తీరటానికి 50 రోజులు చాలన్నారు. ప్రస్తుతం సామాన్యుల సిచ్యువేషన్ ఎలా మారిందో తెలుసా? ఏ రోజుకు ఆ రోజు నుంచి 50 రోజులు చాలని ఎవరికి వారు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అంతగా మారిపోయింది సిచ్యువేషన్. నెలసరి వెచ్చాలకు డబ్బు దొరకటం లేదు, పెళ్లికి డబ్బు అందటం లేదు. నట్టింట్లో శవాన్ని పెట్టుకుని బ్యాంకుకు వెళ్తే నో క్యాష్ అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. అదే నల్లబాబులకు మాత్రం వద్దన్నా డబ్బు ఎలా సాధ్యం? ఇదొక అమాయకత్వంతో కూడుకున్న ప్రశ్నే అయినా వేసుకోక తప్పటం లేదు.
పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్నది ఎవరు, లాభపడుతోంది ఎవరు అన్న చర్చ దేశవ్యాప్తంగా జోరుగానే సాగుతోంది. పెద్ద నోట్ల రద్దు పెద్దవాళ్లకే లాభమన్న మాట బలంగానే వినిపిస్తోంది. నోట్లు దొరక్క అల్లాడుతోంది సామాన్యులే కాని అసామాన్యులు కాదు. తాజాగా విడుదలైన కొత్త నోట్లు మొత్తం బడాబాబుల భోషాణంలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండానే వెళ్లిపోతున్నాయి. గత కొన్నాళ్లుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో ఇదే విషయం బయటపడుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం ఒక్కరోజు బ్యాంకులన్నింటినీ మూసివేసింది. వీటితో పాటు సహకార బ్యాంకులను కూడా మూసేసింది. 2 రోజుల పాటు ఏటీఎంలు పనిచేయవని చెప్పింది. పాత నోట్లు మార్చుకునేందుకు కొన్ని షరతులు విధించింది. ఇదే పెద్ద తిరకాసుగా మారింది. ఇక్కడే నల్లబాబులు తమ చేతివాటం చూపారు. మారిన నిబంధనలను తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. పెద్ద నోట్లు మార్పిడి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటీఎంల్లో డబ్బు నింపకుండా జాతీయ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇక్కడే అతిపెద్ద అవినీతి జరిగింది. పెద్ద మొత్తంలో కొత్త నోట్లు చేతులు మారాయి. పేదల చేతుల్లోకి వెళ్లాల్సిన డబ్బు కాస్త నల్లబాబుల భోషాణంలోకి మళ్లాయి. ఇలా సంపాదించిన సొమ్మే శేఖర్ రెడ్డి లాంటి కొందరు తమ గదుల నిండా నింపేస్తే, మరికొందరు హవాలా వ్యాపారులు బాత్రూముల్లో ఖజానాలు ఏర్పాటు చేసి మరీ దాయడానికి దారితీసింది. కార్పొరేట్ బ్యాంకులకు చెందిన అధికారులు తమ చేతివాటం పెద్ద ఎత్తున చూపారనడంలో అనుమానమే లేదు. కమిషన్ ప్రాతిపదికన భారీగానే తమ జేబులు నింపుకున్నారు. దీంతో క్యూలో నిలబడ్డ సామాన్యులకు చేరాల్సిన డబ్బు రూటు మార్చి ఇదిగో ఇలా బడాబాబుల ఇనప్పెట్టెల్లోకి చేరిపోయింది. మామూలుగా బడాబాబుల ఖాతాలన్నీ దాదాపుగా ఈ కార్పొరేట్ బ్యాంకుల్లోనే ఉంటాయి. వీళ్లు ప్రతినిత్యం కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. దీంతో వీళ్ళంటే చాలు బ్యాంక్ అధికారులు వంగి వంగి దండాలు పెట్టేస్తుంటారు. ఎందుకంటే పెద్ద ఖాతా ఎక్కడ మిస్ అవుతుందో అన్న టెన్షన్ అధికార గణానిది. ఒక్క బిగ్ అకౌంట్ మిస్ అయితే బ్యాంకుకే చెడ్డ పేరుగా భావిస్తుంటారు. ఇదే అదునుగా భావించింది నల్లబాబుల వర్గం. దీంతో డబ్బు వచ్చిందని తెలియగానే బిగ్ షాట్స్ కి సమాచారం చేరిపోతుంది. ఇంత కమిషన్ తీసుకోవటం కామన్ మ్యాన్ ని కాదని కాస్ట్లీ మ్యాన్ ఖజానాకి తరలించేయడం ఇది జరిగింది. ఇక్కడ సామాన్యులేమో వారానికి 24,000 వస్తాయని ఆశిస్తే 4,000 తీసుకోవడానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. అక్కడ కమిషన్తో బలిసినోడు కార్పొరేట్ బ్యాంకు ఎంప్లాయీని కట్టిపడేయటంతో బడుగుజీవి మాత్రం నిలబడ్డ క్యూలోనే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. శేఖర్ రెడ్డి ఖజానాలోకి మళ్లిన సొమ్ము అచ్చం ఎలాగే వచ్చి చేరిందంటున్నారు అధికారులు. బ్యాంక్ అధికారులతో ముందుగానే ఒక అండర్స్టాండింగ్ కి రావడంతో కోట్లాది రూపాయల డబ్బు దారి మళ్లింది. ఈ డబ్బు మొత్తం క్యూలో నిల్చున్న సామాన్యులకు చెందాల్సింది. కానీ అలా జరగలేదు. దారుణమేంటంటే బ్యాంక్ అధికారులు కమిషన్ బేసిస్ లో తమకి డబ్బు కట్టబెట్టారని శేఖర్ రెడ్డి చెప్తుంటే పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు. దీంతో సంబంధిత బ్యాంక్ అధికారులపైన ఐటీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను ఈడీకి సైతం అప్పగించాల్సి వచ్చింది. కార్పొరేట్ బ్యాంకులంటే కాస్ట్లీ బాబుల కేర్ ఆఫ్ అడ్రస్. కామన్ మ్యాన్ కి దగ్గరుంటుందని భావించే పోస్టాఫీసులకేమైంది? కేవలం 100, 1000లో మాత్రమే లావాదేవీలు సాగించే అలవాటున్న తపాలా శాఖ ఇంత పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి చేసే అవకాశం లభించడంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అందినంత డబ్బు దండుకున్నారు. కమిషన్ పద్ధతిలో రాక వచ్చిన అవకాశాన్ని వాడేసుకున్నారు. హైదరాబాద్లో ఓ సీనియర్ పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఇలా చేస్తూ సిబిఐకి చిక్కాడంటే సీనేంటో తెలుసుకోవచ్చు. ఇతని దగ్గర నుంచి 3.5 కోట్ల రూపాయల మార్పిడి జరిగినట్టు సోదాలు చేయగా 65 లక్షల రూపాయల కొత్త నోట్లు లభించాయి. జనం ఎలాగైనా చావని, మన లాభం మంది, కమిషన్ కోసం ఎంతకైనా కక్కుర్తి పడటమే అన్నట్టు చెలరేగిపోయారు ఇలాంటి ప్రబుద్ధులు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, కార్పొరేట్ బ్యాంక్ అధికారులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు నల్లబాబులు పాలు చేశారు. వాళ్ల భోషాణం పెట్టెలను నింపడమే కాకుండా తమ లాభం తాము చూసుకున్నారు. ఇప్పుడు ఈ అధికారులను గుర్తించి మరీ చర్యలు తీసుకోనుంది ఆదాయపు పన్ను శాఖ. ఏదేమైనా దేశంలో ప్రతి ఒక్కరూ పెద్ద నోట్ల వ్యవహారం బెడిసికొట్టిందనే నమ్ముతున్నారు. ఇది అవడానికి మంచి పనే కానీ ఆచరణలో మాత్రం అంత బాగా జరగలేదని బలంగానే విశ్వసిస్తున్నారు. ఎకనైనా బ్యాంక్ అధికారులు, పోస్టాఫీస్ అధికారులు సామాన్యుడి కష్టాలని గుర్తెరగాలని ఆశిద్దాం. వాళ్లను కష్టాల పాలు చేస్తే ఎప్పటికైనా కటకటాల పాలు కావాల్సిందేనని హెచ్చరిద్దాం.